విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే బంగాళాఖాతంలో కూడా ఈ ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. అయితే దీని ప్రభావం ఏపీలో ఇంకా ఎన్ని రోజులు ఉండొచ్చని మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఈ ఉపరితల ఆవర్తనం ఇంకా ఏపీలో ఎంతవరకు ప్రభావం ఉంటుంది? నిన్న జార్ఖండ్ నైరుతి ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ఈరోజు దక్షిణ జార్ఖండ్ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నది మరియు అది దక్షిణ దిశకు వంగి ఉన్నది. తదుపరి ఋతుపవనాలను సూచించే ఋతుపవన ద్రోణి ఈరోజు బికనేర్, బనస్థలి, శివపురి, సిద్ధి, చాయిబాసా, దిఘా మరియు ఆగ్నేయంగా పయనిస్తూ తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నది. దీనితో పాటు ఒక ఉపరితల ద్రోణి ఆగ్నేయ రాజస్థాన్ నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు అనగా మధ్యప్రదేశ్లోని మధ్య ప్రాంతాల మీదుగా మరియు ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ఉపరితల ఆవర్తనం ఉన్న దక్షిణ జార్ఖండ్ మీదుగా గాంగేయ పశ్చిమ బెంగాల్ మీదుగా 0.9 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉండటంతో పాటు ఇది కూడా దక్షిణం వైపుకు వంగి ఉన్నది. ఈ అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే 24 గంటలు ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 4 రోజులు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, మిగిలిన 2 రోజులు వారంలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాలో ఈరోజు కొన్ని ప్రాంతాల్లో మరియు తదుపరి 6 రోజులు 1-2 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 5 రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు అటువంటి పరిస్థితి ఉంది. మరియు మాన్సూన్ లేదా ఋతుపవనాలు చురుగ్గా ఉన్నందువల్ల రాష్ట్రంలో ఉపరితలంలో ముఖ్యంగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో సుస్థిరమైన బలమైన గాలులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా వీచే అవకాశం ఉంది. తీరం వెంబడి ముఖ్యంగా ఉత్తర కోస్తా తీరం వెంబడి ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్లతో పాటు అటువంటి వాతావరణం కూడా ఉండే అవకాశం రాబోయే 5 రోజులు ఉన్నందువలన రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల తీరం వెంబడి రాబోయే 5 రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో అధికమైన ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఏలూరు జిల్లా వేలేర్పాడులో 10 సెంటీమీటర్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూనవరంలో 9 సెంటీమీటర్లు మరియు ఏలూరు జిల్లా కుకునూరులో 8 సెంటీమీటర్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింటూరులో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో ఇందాక చెప్పుకున్నట్టుగానే పలు అధికమైన ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. సార్, ఈ ఋతుపవనాలు ప్రభావం అనేది ఎలా ఉంది సార్? చురుగ్గా ఉందని మొత్తం దేశం అంతా విస్తరించేసారు, పైన వరదలు ఎట్లా? ఒకటి, రాష్ట్రంలో ఋతుపవనాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న మేఘావృతమైన ప్రాంతాన్ని బట్టి మీకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా స్ట్రాటిఫామ్ క్లౌడ్స్ అంటారు, మాన్సూన్స్కి రిలేటెడ్. ఈ ఏరియా అంతా కూడా మాన్సూన్ క్లౌడ్స్ ఆవరించి ఉన్నాయి. తర్వాత వర్షం మీకు చూసినట్టయితే రాష్ట్రంలో అధికమైన ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది మరియు ఈదురుగాలులు సముద్రం తీరం వెంబడి ఉన్నాయి. రాష్ట్రంలో ఉపరితల ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు సుస్థిరంగా బలంగా వీస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మాన్సూన్ యొక్క చురుకుదనం లేదా స్ట్రెంగ్త్ని సూచిస్తున్నాయి.
చూసుకున్నట్లయితే ఈ ఏపీలో వారం రోజుల పాటు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. అయితే తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నాయి. ఒక్కో సమయంలో 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయి. ఈ మత్స్యకారులందరూ కూడా చేపల వేటకు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. అయితే మరో వారం రోజుల పాటు కూడా ఏపీలో చల్లని వాతావరణం ఉండబోతుంది. అయితే మొత్తం అంతా కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరి కొన్ని చోట్ల తేలిపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అవుట్ టు స్టూడియో.